హాయ్ అండి. ఇదైతే కీరు ఉండు షాండి. ఏం షాండి యాడికి వాకిలేసిన యాడికి పోతావు? సన్న బియ్యం అని దొరుకుతాయి ఫ్రెండ్స్ కొమటోళ్ళ అంగట్లో, అట్లా పెద్ద పెద్ద అంగళ్ళల్లో 1/4 కేజీ 25 రూపాయలు. మిఠా కవ్వ అని దొరుకుతుంది స్వీట్ అంగిట్లో. అవి రెండు తెచ్చి ఇలా ముంతమాడిపప్పు, కిస్మిస్ అని వగేరా వగేరా మనం కీర్లో ఏమైతే వేసుకుంటామో అవన్నీ తెచ్చుకొని, చక్కెర తగినంత, ఈ మిఠా కవ్వ అనేది స్వీట్ అంగట్లో దొరుకుతుంది, అది తెచ్చుకొని చేసుకుంటే బాగుంటుందని ముస్లిం వాళ్ళు చేస్తారండి. మా వీధిలో ఒక అక్క చేస్తుంది, పల్లి చేస్తుంది, ఎప్పుడన్నా కొద్దిగా ఇస్తుంది. అది తిని మా వాడు అట్ట చేయమా అంటాడు. ఇవన్నీ మనం కీర్లు వేసుకోవడానికి వాల్నట్స్, కిస్మిస్, ముంతమాడిపప్పు అన్నీ సన్నగా తుంచి అయితే పెట్టుకున్నా. చేసే విధానంలోకి ఇదిగో పాలు 1 లీటర్ కాంచి పెట్టుకున్నా. మిఠా కవ్వ అంటే ఇదేనండి. ఇది బాగా మనము గోరెచ్చని పాలు అయితే కాంచి చల్లార్చి పెట్టుకోవాలి. ఈ మిఠా కవ్వ మనం బాగా కలిపేయాలి, నున్నగా పాలల్లో కలిసిపోవాలా. మనం బియ్యం పిండి కలుపుకున్నట్టుగా కలిపేసేయాలి, లేదంటే ఉంటలు ఉంటుంది. అలా లేకుండా బాగా కలిపి వేసుకోవాలి కీర్లో. ఇది నెయ్యి. ఈ మిఠా కవ్వ కొంచెం వేసి కలిపినా, కొంచెం ఎత్తిపెట్టినా తినరు మా ఇంట్లో ఎక్కువ తీపు. కానీ చేయమా తింటా అంటున్నాడు మా వాడు. ముస్లిం వాళ్ళు చేసినట్టు చేస్తే కదా బాగుంటుంది, నువ్వు బాగా చేయవు అంటున్నాడు. అందుకోసమనైతే ఆ అక్కని అడిగినా ఎలా చేయాలంటే, ఇట్లా స్వీట్ అంగిట్లో మిఠా కవ్వ తెస్తాం మేము, అది వేసి చేస్తాం కీరు. బియ్యం కూడా ఇంట్లో బియ్యం వేయము, ఆ నూక తెల్ల నూక కాదు, బియ్యం తెచ్చి 1 అవర్ అట్లా నానబెట్టి మళ్ళీ ఫ్యాన్ కింద ఒక 20 నిమిషాలట్ట పొడిగుడ్డలు వేసి ఆరబెట్టేసి మళ్ళీ మిక్సీకి పట్టి ఆ నూక పక్కన పెట్టుకొని, ఈ ముంతమాడిపప్పు అవన్నీ నూనె పోసి వేయించేసి మళ్ళీ తర్వాత ఆ బియ్యపు నూక కూడా వేసి వేయించుకొని, అది వేగేటప్పుడే ఈ పాలు కాంచి చల్లార్చి పెట్టుకున్నాం కదా, ఆ పాలు దాంట్లో పోస్తూ ఇప్పుడు చూడండి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. బియ్యం కూడా లాలేసి పెట్టారు. ఇక చేసే విధానం చూద్దాం. ఇదిగో బియ్యం ఆరేసినాను, నానేసినవి తీసి వడేసి మళ్ళీ పొడిగుడ్డలు వేసి ఫ్యాన్ కింద పెట్టాను ఫ్రెండ్స్. అవి అయితే ఆరుతున్నాయి. నెక్స్ట్ అయితే కిచెన్లోకి వెళ్ళి అదే ముంతమాడిపప్పు అవన్నీ మనం ఏమైతే తీసుకున్నామో అవన్నీ మనము వేయించుకోవాలి ఫ్రెండ్స్. అవి నేతిలో వేయించుకోవాలి. నేతిలో వేయించిన తర్వాత అవి తీసి పక్కన పెట్టాలి. ఇది ఉంటలు ఉంది, కరగలేదు, అందుకని బాగా మెత్తగా నలిపేయాలి. చెయ్యన్న పెట్టి నలిపేస్తాను. ఇప్పుడైతే బాండలు పెట్టి బాండల్లో ఇవి బాగా సన్న మంట మీద గోల్డ్ కలర్ వచ్చేట్టుగా వేయించుకోవాలి ఫ్రెండ్. అవన్నీ పెనం పెట్టుకొని ఇదిగో నేను ఇప్పుడు అవి ఇంకా ఉంటలు ఉంది, కరగలేదని కొంచెం పున్నీలేని అన్నం తింటున్నా. అదైతే తలకాయ కూర అంతా అయిపోయింది. పులుసు ఉంటే వేసుకొని తింటున్నా. రాత్రిదే కొంచెం అన్నము, కొంచెం చపాతీ ఉంది, అది తినేసి చేద్దాంలే అంతలేకే అన్నట్టు అవన్నీ పక్కన పెట్టేసి ముందు అన్నం తింటున్నా. తినేసి మళ్ళీ కవ్వ పిసుకుతున్నా. ఇంకా స్పూన్తో ఎంతసేపు కరగబెట్టినా వంటలే ఉంది ఫ్రెండ్. అదైతే బాగా నున్నగా కలిపిపోయాలక్క అన్నది ఆ అక్క. ఆమె ఎప్పుడైనా చేస్తే కొంచెం ఇస్తుంది ఫ్రెండ్స్. మాకు అందరికీ ఇస్తుంది వీధిలో, అలాగని మాకు కూడా ఇస్తుంది. అప్పుడు నాకు బాగా అనిపించింది, కానీ మా వాడికైతే మరీ బాగా అనిపించింది. ఆ అక్క దగ్గర చేపించు అన్నాడు. వాళ్ళకి ఎన్ని పనులు ఫ్రెండ్స్, మన కోసం వాళ్ళు టైం కేటాయించి చేసిస్తారా? అందుకని ఎలా చేస్తావక్క అని నేనే అడిగాను. అడిగి నేనే అన్నీ తెచ్చుకొని మిఠా కవ్వ, బియ్యము అన్నీ తెచ్చుకొని రెడీ చేసుకుంటున్నా. నెయ్యి అయితే పోసినాను. ఇదిగో నెయ్యి అయితే మా అబ్బాయి అంగిట్లో కొనుక్కొని వచ్చినాడు ఫ్రెండ్స్. అది మనం ఇంట్లో చేసింది కాదు, పల్లెల్లో తినిండేది కాదు, అంగిట్లో నెయ్యి, అది డబ్బా నెయ్యి.
అవన్నీ నెయ్యి పోసి వేయించి పక్కన పెట్టాను. ఇప్పుడు దాంట్లోనే రవ్వ వేసి వేయించాలి. అదే బియ్యం నానేసి ఆరబెట్టి మిక్సీ పట్టాను కదా ఆ నూకది. కానీ పొడి పొడిగా కొట్టుకోవాలి, మరి నున్నగా పిండి లెక్కన కొట్టద్దే, పొడి పొడిగా కొట్టుకోవాలి. అంటే బరగబరగ్గా కిస్మిస్లు వేయించుకున్న దాంట్లోనే ఈ బీప్ నూక వేసుకొని వేయించుకోవాలి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. కానీ మా కిచెన్లో కొంచెం మబ్బు, ఏమనుకోకండి, అది విషయము. ఆ మబ్బులో చేస్తుంటే మీకు సరిగ్గా కనపడలా. ఇదిగో అది బాగా కొంచెం గోల్డ్ కలర్లోకి రానిచ్చి ఇదిగో పాలు కొద్ది కొద్దిగా పోస్తూ కలిపేస్తున్నా. కానీ కలుపుతూనే ఉండాలి వంట కట్టకుండా. ఇప్పుడు అన్నీ పోసేసినాను, రెండు పోసి కలబెడతా ఇప్పుడు అన్నీ పోసేసిన. అన్నీ వేసేసి కలబెడుతున్నా. ఇంకా అది కొంచెం ఒక 10 నిమిషాలంట ఉడకాలి. ఉడికిన తర్వాత అవి కిస్మిస్లు వేసేస్తాము, ముంతమామిడి పప్పు అవన్నీ. ఇప్పుడు ముంతమామిడి పప్పు అంటున్నా, ముందు కబాబ్ కలిపి పెట్టుకున్నాము కదా, అది మిఠా కవ్వ స్వీట్ కోసం అండి. అది చక్కెర కొంచెం తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ చక్కెర వేసుకోకుండా. అందుకోసం అయితే దీన్ని ఇప్పుడు బాగా కొంచెం ఉడికిందో లేదో గెంటికి వస్తుంది కదా ఆ నూక అనేది పాలల్లో నుంచి, అట్లా చేయి పెడితే ఉడికినట్టు కనిపిస్తుంది. అప్పుడు ఉడికిందిలే అనుకున్నప్పుడు మనం ఆ మిఠకవ్వ పోసేసి కలిపేసేయాలి. అది వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడకనిచ్చి ఇవి ముంతమామిడి పప్పు కిస్మిస్లన్నీ వేసి కలబెట్టాలి. కలబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఏడన్నా గట్టిగా అయిపోతుందేమోనని మళ్ళీ పక్కన కొద్దిగా వేడి నీళ్ళు అయితే పెట్టిన పొయ్యి మీద. అందాస అయితే తెలియదు కదా, కానీ పల్సగా చేసుకోవాలనింది ఆ యొక్క. ఇదిగో మిఠకవ్వ కూడా పోసేసినాను. మళ్ళీ ఆ మిఠకవ్వ కలిపిన గిన్నె ఉంటుంది కదా, వేడి నీళ్ళు కొంచెం వేసి కడిగి వేసినాను, గిన్నెకంతా కరుచుకొని ఉంటే. మళ్ళీ అది కొంచెం ఉడకనిచ్చి కిస్మిస్లు ముంతమామిడి పప్పు అన్నీ వేసేసి కొంచెం ఉడకనిచ్చి ఇదిగో చక్కెర పోస్తున్నా. మళ్ళీ టేస్ట్ చూసి దించేసుకోవడమేనండి. బాండల్లో ఎందుకు చేశానంటే చిన్న చిన్న డేక్షాలు ఉన్నాయి, మరీ పెద్ద డేక్షాలు ఉన్నాయి. బాండల్లో అయితే సరిపోతుందిలే అన్నట్టు బాండల్లోనే చేశాను. మళ్ళీ చేసి డేక్షాలు అయితే పోసుకున్నాను అనుకోండి. మళ్ళీ ఒకవేళ డేక్షా సరిపోకపోతే మార్చాలి కదా, కొద్దిగానే అండి అన్నీ కొద్దిగా తీసి పెట్టినా. మళ్ళీ కవ్వ అని రైస్ అని పక్కన పెట్టేసిన. ఒకవేళ బాగా కుదరకపోతే మళ్ళీ కష్టం కదా మనకు అని. ఇంతేనండి, పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా దించి చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఏమో టేస్ట్ ఉంటుంది, సూపర్ ఉందండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నీ వేసేసి ఇంకా దించుకోవడమే అయిపోయింది. ఇంకా నచ్చితే లైక్ చేయండి. ఇది మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా, ఇదైతే నాకు పుట్టిన బుద్ధి కాదండి, మా ఓనికి అయితే నచ్చిందని ఆ అక్క ఇచ్చినప్పుడల్లా తింటూ ఉంటాడు. ఆ అక్కని చేసేమని అంటాడు. అందుకు ఆ అక్కని అడిగి అయితే నేను చేసిన. బాగుంది కానీ మరీ ఆ అక్క చేసినట్టు లేదంటాడు. నాకైతే బాగా నచ్చింది ఆ స్మెల్, మిఠా కవ్వ. ఆ రైస్ కూడా సన్న రైస్ అండి, బిర్యానీకి వేస్తారంట. అంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.